హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే చాలామంది చాలా కమెంట్ పైవోట్ రిడక్షన్ మెథడ్, పైవోట్ కాలం అంటే ఏంటో చెప్తాను చూడండి. నాకు తెలిసింది నేను షేర్ చేస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ పాపం నాకు పంపించారండి ఈ మెటీరియల్. ఎందుకంటే నా దగ్గర కూడా యాక్చువల్గా ఏమీ లేదు దీని మీద. బట్ ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాము. అండ్ దీంతో పాటు ఇంకొక చిన్న విషయం, ఎవరైనా జామెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ ఎల్పిపి అని అడుగుతారు. కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను, ఒక్కసారి నేర్చుకోండి. ఓకే. ఇప్పుడు పైవోట్ రిడక్షన్ మెథడ్ అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. ఈ పైవోట్ రిడక్షన్ మెథడ్ అంటే ఏం లేదండి. ఇక చూడండి, బిఫోర్ గోయింగ్ టు ద జనరల్ సింప్లెక్స్ ఆఫ్ ద సాల్వింగ్ ఎల్పిపి, ఏం లేదండి. ఎల్పిపిలో మనము కీరో కీ కాలం తీసుకుంటాం కదా సింప్లెక్స్లో. ఆ కీరో కీ కాలంని మనం పైవోట్ కాలం అని అంటాము. అందులో యూజ్ చేస్తాం యాక్చువల్గా ఈ కాన్సెప్ట్. దీని మీద మీకు స్పెషల్గా ప్రాబ్లం అడగొచ్చు, అడగకపోవచ్చు. బట్ నాకు తెలిసిన వరకు నేను చెప్తాను, మీరు ట్రై టు అండర్స్టాండ్. ఓకే. ఎలిమెంటరీ కాన్సెప్ట్ ఆఫ్ ద సాల్వింగ్ సైమల్టేనియస్ ఈక్వేషన్ అప్లైడ్ టు ద ఎల్పిపి. ఓకే. ఎల్పిపి సాల్వ్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాము. ఒకవేళ మీకు గనక సైమల్టేనియస్ ఈక్వేషన్ లైక్ అవర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నటువంటి మ్యాట్రిసెస్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటాయి. A11x1, A12x2, సో ఆన్ B1, సో ఆన్ AN1xn. ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు మనం పైవోట్ రిడక్షన్ మెథడ్ ఎలా వాడతాము అని అంటే, పైవోట్ రిడక్షన్ ఆఫ్ జనరల్ ఫామ్ ఏం చేస్తారంటే టు ఆబ్టైన్ కెనానికల్ ఫామ్ అంట. అంటే ఏంటిది? అజ్యూమింగ్ ద అబోవ్ సిస్టమ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఎన్ వేరియబుల్ possess a unique solution, the system can be converted to a canonical form. మనకి తెలుసు కెనానికల్ ఫామ్ అంటే ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ యూజ్ చేసి మనం కన్వర్ట్ చేస్తాము. అదేంటో కూడా చెప్తాను చూడండి. ఏం లేదమ్మా, ఫస్ట్ మీరు ఏ ఆపరేషన్ చేస్తారు అని అంటే, ఆపరేషన్స్ కాల్ ద పైవోట్ రిడక్షన్. ఓన్లీ రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాము మనం పైవోట్లో. లేదు అని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎక్లాన్ ఫామ్ చెప్పాను కదా, అదే ప్రాసెస్లో ఫాలో అవ్వచ్చు. దట్స్ ఇట్. లేదా ఎల్యుబి, ఓకే, లోవర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ కానీ ఆర్ అప్పర్ ట్రాంగులర్ ఎల్యూ డికంపోజిషన్ అని కూడా అంటారు. ఫైనల్లీ ద సిస్టమ్ brought into the following canonical form after n పైవోట్ ఆపరేషన్స్. ఇంతకు ముందు మనకి ఇక్కడ సమ్ వాల్యూ ఉంది కదా, దాన్ని ఈ వాల్యూని దేంతోనైనా డివైడ్ చేయడం ఆర్ మల్టిప్లై చేసి 1 చేసి దీన్ని బేస్ చేసుకొని ఈ మూడింటిని 0 చేశాను. తర్వాత సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్ 1, ఎబో బిలో ఎలిమెంట్ 0, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్ 1, ఎబో బిలో ఎలిమెంట్స్. ఓకే, దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద పైవోట్. ఓకే, ద ఎబో కెనానికల్ ఫార్మ్, ది సొల్యూషన్ అంటే ఇదంతా మీకు అవసరం లేదు. వర్కింగ్ రూల్ ఫర్ పైవోట్ రిడక్షన్ మీకు అర్థం కావడానికి, ఏమన్నా మనకి థియరిటికల్గా అడిగినప్పుడు రాయడం కోసం అని చెప్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ద పైవోట్ రిడక్షన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు టూ ఎలిమెంటరీ ఆపరేషన్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్. ఎలా అని అంటే చూడండి అమ్మా, ఇప్పుడు ఈ1 అనేది ఇగో చూడండి 2x1 3x2 7 అనేది ఒక ఫస్ట్ రో అని తీసుకుంటున్నారు. మనము ఈ ఆపరేషన్స్ ఎన్ని ఆపరేషన్, మీరు ఈ 2ని డివైడ్ చేస్తారా లేదా 2తో మల్టిప్లై చేస్తారా? 2ని డివైడ్ చేస్తే నాకు ఇది x1 + 3/2x2 ఇలా ఫామ్ అవుతుంది. 2తో మల్టిప్లై చేసిందనుకోండి ఈ ఈక్వేషన్ లాగా ఫామ్ అవుతుంది. రైట్? అంటే మీరు ఏ రోనైనా డివైడ్ కానీ మల్టిప్లై చేసి కానీ మీకు అనుకూలంగా కన్వర్ట్ చేస్తే దాన్ని పైవోట్ రో అని అంటాం. ఈ పైవోట్ రోని యూజ్ చేసుకొని రిమైనింగ్ రోస్ ఉంటాయి కదా, వాటిని నేను 0 చేస్తాను. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఉంది, రైట్? సమ్ ఎలిమెంట్ యూజ్ చేసి ఈ రిమైనింగ్ దాని ఎబో బిలో ఎలిమెంట్స్ని 0 చేస్తున్నాను. అంటే అన్ ఆపరేషన్ ఈవెన్ రిమైన్స్ అన్ఆల్టర్డ్ బై యాడింగ్ టు ద సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ అనదర్ ఈక్వేషన్. అంటే వేరే ఆపరేషన్ చేసినప్పుడు దీన్ని మనం ఎలాంటి చేంజెస్ చెయ్యము, దీన్ని యూజ్ చేసి అనదర్ ఆపరేషన్ చేస్తాము అని అంటున్నారు. రైట్? అండ్ నౌ సబ్ట్రాక్టింగ్ దిస్ బై యూజింగ్ E2. ఓకే, ఇదంతా మీకు అవసరం లేదు, అర్థం కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి అంతే. అంటే దీన్ని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తావు సపోజ్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ రోని యూజ్ చేసి నువ్వు రిమైనింగ్ ఎబోబిలో ఎలిమెంట్ 0 అని చెప్తున్నారు. ద ప్రొసీజర్ ఆఫ్ ఎలిమినేటింగ్ ఏ పర్టికులర్ వేరియబుల్ ఫ్రమ్ ఆల్ బట్ వన్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ద పైవోట్ ఆపరేషన్. ఏదైతే మనం స్టార్టింగ్ చేంజ్ చేసామో అది ఒక్కటే మనకి పైవోట్ ఆపరేషన్, ఐ మీన్ పైవోట్ రో. ఫర్ దిస్ వి యూజ్ 2 ఆపరేషన్స్ డిస్కస్డ్ అబౌవ్. ఓకే, ఇదంతా అవసరం లేదు, కావాలంటే చూసుకోండి. అండ్ ఇంకొకటి, నౌ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ నాట్ స్క్వేర్
m ఈక్వేషన్స్ అండ్ n వేరియబుల్స్, n గ్రేటర్ దెన్ m ఉండాలి. దెన్ ద సిస్టమ్ విల్ హ్యావ్ మోర్ దెన్ 1 సొల్యూషన్. ఇది నేను చెప్పాను. n మైనస్ m సొల్యూషన్స్, మోర్ దెన్ 1 సొల్యూషన్ ఎప్పుడవుతుంది? n గ్రేటర్ దెన్ m అయినప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటిది, ఆన్ అదర్ హ్యాండ్ n లెస్ దెన్ m ద సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. ఇవి మీకు అడుగుతారు థియరిటికల్గా, ఒక్కసారి నేర్చుకోండి. ఓకే, ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే చూద్దామండి. జస్ట్ సెకండ్, just a minute. If n greater than m, more number of variables than the number of equations, okay, then the system విల్ హ్యావ్ అట్లీస్ట్ 1 సొల్యూషన్. ఓకే, మనకి ఇది మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాము. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, యూనిక్ సొల్యూషన్, నో సొల్యూషన్, 1 సొల్యూషన్. మనకి తెలుసు కదా, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ దిస్ n మైనస్ m తీసుకొని మనము సొల్యూషన్ చేస్తాము. లేదు మేడం ఇదంతా నాకు రాదు అంటే కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెన్సీ వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో, అక్కడ చెక్ చేసుకోండి టైం ఉంటే, లేదంటే నేర్చుకోండి. ద వాల్యూ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ఆల్ ద ఈక్వేషన్స్ ఫర్ ద గివెన్ వాల్యూస్, అంటే మీకు ఎన్ని ఆపరేషన్స్ పాసిబుల్ అవుతాయి అన్ని చేసిన తర్వాత, ఇఫ్ దెర్ ఈస్ నో ఆపరేషన్స్, అసలు చేయలేమన్నప్పుడు, అప్పుడు ఫీజిబుల్ సొల్యూషన్ని మనం రాయాల్సి ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద n అండ్ m వాల్యూస్. ఓకే, అండ్ సమ్ మోర్ నోటరీ పాయింట్స్ కావాలంటే ఇవి నోట్ చేసుకోండి, మనకి టైం లేదు. అండ్ ఇంకొకటి, అప్లికేషన్స్ ఫర్ పైవోట్ రిడక్షన్ మెథడ్, అంటే ఈ పైవోట్ రిడక్షన్ మెథడ్ యూస్ చేసి మనం కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెక్ చేస్తాము. ఇవన్నీ నేర్చుకోండి. డిఫైన్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ ద పైవోట్ రిడక్షన్ మెథడ్ అంటారు. అంటే వీ హ్యావ్ టు చెక్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ బై యూజింగ్ పైవోట్, అండ్ finding solutions of consistent square set of equations, finding the solutions of consistent of non set of equations. ఏం లేదండి, మన ఎక్లాన్ ఫామ్ కానీ కెనానికల్ ఫామ్ కానీ నేర్చుకొని అదే ప్రాసెస్లో అప్లై చేయండి, మరి టైం లేదనుకున్న వాళ్ళు. కన్సిస్టెంట్ ఏ విధంగా చెక్ చేస్తాము అనడానికి కూడా ఇక్కడ కింద ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కన్సిస్టెన్సీ. అండ్ చూడండి అమ్మా, ఫైండింగ్ సొల్యూషన్స్, ఏమైనా ప్రాబ్లం ఇస్తే నాన్ స్క్వేర్ కూడా ఇచ్చారు, కావాలంటే మీరు రీడ్ చేస్తా అంటే నేను స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఏదో ఒకటి ఇచ్చారు. ఈ ప్రాబ్లం ఇచ్చారు కదా, ఈ ప్రాబ్లమ్ని ఏం చేశారు అంటే పైవోట్లో చూడండి బెట, నాకు అర్థమైనంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, దీస్ ఆర్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ఏమని ఇచ్చారు, జస్ట్ సెకండ్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు, రైట్. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ పైవోట్ ఎలిమెంట్ A11. నేను ఏం చేస్తానంటే పైవోట్ రో అనేది ఫస్ట్ తీసుకుంటున్నా, ఫస్ట్ తీసుకొని పైవోట్ రో ఇది తీసుకున్నాను. ఓకే, జస్ట్ సెకండ్, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు అవసరం ఉంది చూడండి. 2x1 6x3 11, 6x1 6x2 20, 6x3 దిస్ ఇచ్చారు, రైట్. ఓకే, 2x1, ఓకే, అంటే నాకు x2 ఇవ్వలేదు, రైట్. ఒక్కసారి నేను చెక్ చేసుకోవడానికే చూస్తున్నాను. చూడండి అమ్మా, ఇక్కడ 2x1 6x3 11, అంటే ఇక్కడ x2 మిస్సింగ్, ఇక్కడ అన్ని ఇచ్చారు, ఇక్కడ x1 మిస్సింగ్. దాన్నే ఇక్కడ ఏమని రాశారు అని అంటే చూడండి, ఫస్ట్లో ఏమని రాశారు, ఇవ్వలేదు కాబట్టి 0 తీసుకున్నారు. అండ్ ఇది అన్నీ ఇచ్చేసారు, యాజ్ ఇట్ ఈజ్ రాశారు. x1 ఇవ్వలేదు కాబట్టి 0 తీసుకొని పైవోట్ని నేను ఫస్ట్ రో అని అనుకున్నా. అంటే ఫస్ట్ రో యూస్ చేసి ఇది 0 ఉంది, రైట్. ఇది 0 ఉంది ఆల్రెడీ. ఒకవేళ గనక ఇక్కడ ఎనీ అదర్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, దీన్ని సపోజ్ ఇక్కడ నాకు 9 ఉంది, దానికోసమని దీన్ని 1 చేయాలి యాక్చువల్‌గా. కానీ నేనేం చేస్తానంటే దీన్ని 1 అవసరం లేదు, 3తోని ఆపరేషన్ 3తో చేస్తే 6కి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ ఇది 0 ఉంది బెట, ఈ ఎలిమెంట్ దీనికి అవసరం లేదు. ఆపరేషన్ R2 మీద పెర్ఫార్మ్ చేస్తాం. అంటే R1ని పైవోట్ అని తీసుకొని యాజ్ ఇట్ ఈస్, దెర్ ఈస్ నో చేంజెస్ ఇన్ అవర్ R1, రైట్. R2 మీద ఆపరేషన్ ఏం చేస్తున్నాను, R2 మైనస్ 3R1 చేస్తున్నా. అప్పుడు నాకు ఈ ఎలిమెంట్ 6x1 0 అయిపోతుంది, రైట్. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత ఓకే, ఈ ఆపరేషన్ చేశాను, ఇది దెర్ ఈస్ నో చేంజ్. వై? బికాస్ అప్పర్ ఎలిమెంట్ 0 ఉంది, ఇది నాకు 20x3 కాస్త 2x3 అయింది. ఓకే, ఈ ఆపరేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. R3 యాజ్ ఇట్ ఈజ్ రాయండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది. సరే, ఇది యూజ్ చేసి నేను ఇవి 2 0 చేశాను. తర్వాత స్టెప్లో ఏం కావాలి నాకు, తర్వాత స్టెప్లో నేను కనుక ఇగో ఇక్కడ చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్లాన్ ఫామ్ తెలిస్తే తెలుస్తుంది. దీన్ని నేను
1 చెయ్యాలి. మీరు డివైడెడ్ బై 6 చేస్తే కన్‌ఫ్యూజ్ అవుతారు. కానీ నేను 3R1 చేశాననుకోండి సారీ దీన్ని డివైడెడ్ బై 2 చేస్తా. ఎందుకో నేను చెప్తాను. డివైడెడ్ బై 2 చేస్తే నాకేమవుతదంటే ఇది 3x2 ఇలా అవుతుంది. ఎందుకలా చేశారు మేడం అంటే ఈ ఆపరేషన్ చేసి అండ్ R3 మీది కూడా డివైడెడ్ బై 6 చేస్తే ఇవి 2 ఈక్వల్ అవుతాయి. ఇవి 2 ఈక్వల్ అయినప్పుడు యూ హావ్ టు యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఓకే. ఇ అప్పుడు నాకు ఈ మొత్తం 0 అయిపోతుంది. ఓకే. ఇక్కడ నుంచి మనం సొల్యూషన్‌ని రాయొచ్చు. కన్సిస్టెంటా? ఇన్‌కన్సిస్టెంటా? ఓకే. మీకు అర్థమైంది గదా! మీకంటూ ఒక ఐడియా వచ్చింది గదా! మనకిప్పుడు టైం లేదు. మార్నింగ్ ఎగ్జామ్ ఎళ్తున్న వాళ్ళందరి కోసం ఆల్ ది వెరీ బెస్ట్ బేటా. ఈ సొల్యూషన్ కూడా చూపిస్తున్నాను. ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఓకే. నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటున్నాను. వెరీ వెరీ ఈజీ. కాకపోతే మనకి టైం లేకపోవడం వల్ల మనం అది ఆహ్, కవర్ చేయలేకపోయినామండి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.